పార్టీ, తెలుగుదేశం, మూడు పార్టీలు ఏకమై ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నాదేళ్ల మనోహర్ గారికి, చంద్రశేఖర్ గారికి ఇద్దరు కూడా మనం అఖండ మెజారిటీతో గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. జెండాలు రెపరెపలాడుతుంటే సోదరులారా, సాయంత్రం వేళ దేశప్రమాణమైన వెలుగుల మధ్య మనం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని దారిలో ఓ తాతను అడిగితే పాలిచ్చే పనులన్నీ తన దున్నపోతులు వస్తున్నట్టుంది పరిస్థితి రాష్ట్రంలో. అందుకని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు తప్ప అభివృద్ధి లేదు, ఇవాళ కూల్చడం తప్ప కట్టడం లేదు, లూటీ తప్ప ఐటీ లేదు, షాడులు తప్ప టూరిజం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం దోచుకోవడం, దాచుకోవడం ఏకైక ఎజెండాతో ముందుకు పోతున్నాడు. ఖజానాన్ని ఖాళీ చేసిండు, రాజవల్లం లూటీ చేసిండు, కొండకు గుండు కొట్టిండు. ఇలా లేఖలతోటి మన ఆస్తికి ఎసరు పెడుతున్నాడు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు అల్లొక్క అవకాశం ఇవ్వండి మనం అడిగేటువంటి పరిస్థితి ఉన్నాడు. గతంలో ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయే, బడిలో తిరుగువాయే, నదిలో ఇసుకవాయే, గుడిలో విగ్రహాలు వాయే, తీరాలు వెలిగిపాయే, కూరాలు కరిగిపాయే, పరిశ్రమలు పారిపాయే, రాష్ట్రం అప్రమయమాయే, ఆస్తులు తనకకు వాయే, తల్లికి గౌరవాధ్యక్ష పదవికి వాయే, చెల్లికున్న ఆస్తి వాయే, బాబాయిని పైకి పంపిండు, బాబుని జైలుకు పంపిండు. మళ్ళొక అవకాశం అని అడిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చాలా చెప్పిండు. మా అక్కలకు నెత్తుల చేతులు పెట్టిండు, నీటికి ముద్దులు పెట్టిండు, చెంపకు చెంపలు పెట్టిండు, దవడకు గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిండా ముంచిండా లేదా అని మీ అందరికీ అడుగుతున్నా. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 99.5% హామీలను అమలు చేసినా అని చెప్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ హామీలను నీకు నేను గుర్తు చేస్తున్నా. 2,40,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇవ్వలే. 1,40,000 బ్యాక్లాగ్ కోర్సులు భర్తీ చేస్తానన్నావు, చేయలే. కాంట్రాక్ట్ వారిని పర్మనెంట్ చేస్తానన్నావు, చేయలే. మెగా డిఎస్సీ వేస్తానన్నావు, వేయలే. ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, చేయలే. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులన్నీ కూడా నిరుద్యోగులకు ఇస్తానన్నావు, ఇయ్యలే. సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, చేయలేదు. ఇవాళ అదే రకంగా 25 లక్షల ఇళ్లు కట్టిస్తానన్నాడు, కట్టించలేదు. 45 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అదే రకంగా రైతులకు పంట వేయకముందే గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పాడు, ప్రకటిస్తానని చెప్పాడు. ఇవాళ గోదాములు నిర్మిస్తానని చెప్పాడు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానన్నాడు. పోలీసు వాళ్ళకు వీక్లీ ఆఫ్ ఇస్తానన్నాడు. ఇవాళ మద్య నిషేధం అమలు చేస్తానన్నాడు. బ్రాహ్మణులకు ఇల్లు కట్టిస్తా, ఇమాములకు ఇల్లు కట్టిస్తా, పాస్టర్లకు ఇల్లు కట్టిస్తానని 3 మతాల వారికి 3 పంగనామాలు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అక్క నేను ధరలు తగ్గిస్తానన్నాడు. ఇవాళ ఉప్పుకు పెరిగే, పప్పుకు పెరిగే, ఆలుగడ్డకు పెరిగే, ఉల్లిగడ్డకు పెరిగే, ధనియాలకు పెరిగే, యాలకులకు పెరిగే, సాజీలకు పెరిగే, ధరలు ఆకాశానికి పబ్లిక్ పాతాళానికి పోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, 3 సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచాడు, లిక్కర్ ధరలు పెంచాడు, గ్యాస్ ధరలు పెంచాడు, పెట్రోల్ ధరలు పెంచాడు, ఆస్తి పన్ను పెంచాడు, చెత్త పన్ను వేశాడు. మనం మొక్క మీద ఇంత మన్ను వేశాడా లేదా అని చాలా సందర్భంగా అడుగుతున్నాం. ఈ మధ్య వచ్చే చెప్తుండు, నేను కనుక అధికారంలోకి రాకపోతే మీకు ఉన్న పథకాలన్నీ పోతాయని చెప్తుండు. అరే ఓ సన్నాసి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టిన 120 పథకాలు రద్దు చేసిండు. ఇవాళ చూసినటువంటి మీరు అన్నా క్యాంటీన్లు రద్దు చేసిండు, నిరుద్యోగ వృత్తి రద్దు చేసిండు, పసుపు కుంకుమ రద్దు చేసిండు, విదేశీ విద్య రద్దు చేసిండు, పెళ్లి కానుకలు రద్దు చేసిండు, పండుగ కానుకలు రద్దు చేసిండు. ఇవాళ కాపు రిజర్వేషన్లు రద్దు చేసిండు. ఇవాళ మైనార్టీకి ఇవాళ దుకాన్ మకాన్ రద్దు చేసిండు. అన్ని పథకాలు చెప్తే 120 పథకాలు రద్దు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది అని ఈ సందర్భంగా మనం చెప్తున్నా. 130 సార్లు మీకు బటన్ నొక్కాను, నాకు 2 సార్లు బటన్ నొక్కమంటుండు. ఖచ్చితంగా బటన్ నొక్కుతాం, కూటమి అభ్యర్థులకు బటన్ నొక్కుతాం, వైకాపాని పండగ తొక్కుతామని ఈ సందర్భంగా మనం అందరం కూడా మనం చేయాలి. అందుకనే మనం అందరం ఆలోచించాలి. నేను బటన్ నొక్కాను, నాకు ఓట్లేయమంటుడు. చంద్రబాబు నాయుడు గారు 11,80,000 ఇండ్లు ఇచ్చాడు, కానీ బటన్ నొక్కలేదే. బయటకు వచ్చి 54 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాడు, బటన్ నొక్కలేదే. బయటకు వచ్చి 1,87,000 మంది మహిళలకు సైకిల్ ఇచ్చాడు, విద్యార్థులకు. ఏ రోజు కూడా బటన్ నొక్కలేదు కదా. 24 లక్షల కిలోమీటర్లు
సీసీ రోడ్లు వేశాడు, ఏ రోజు కూడా బటన్ నొక్కలే. మా మహిళా సోదరిమణులకు 86,04,304 మందికి పసుపు కుంకుమ కింద 20,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి రాజకీయాలు చేయలే. లాస్ట్ చివరిగా మా మహిళా సోదరిమణులు ఈ రాష్ట్రంలో డాక్టర్ల మీద దాడి, యాక్టర్ల మీద దాడి, మహిళల మీద దాడి, మైనార్టీల మీద దాడి, ఉద్యోగుల మీద దాడి, నిరుద్యోగుల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద ఎదురు దాడి ఎత్తుండు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ రాష్ట్రంలో గుడిలో రక్షణ లేదు, బడిలో రక్షణ లేదు, కాలేజీల రక్షణ లేదు, పార్కుల రక్షణ లేదు, రైల్వే స్టేషన్ రక్షణ లేదు, బస్ స్టేషన్ల రక్షణ లేదు, సినిమాలకు రక్షణ లేదు, షాపింగ్ మాల్స్ రక్షణ లేదు. వీధికి వెళ్లిన మహిళ ఇంటికి వస్తుందో రాదో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకనే మనం అందరం ఏకమై ఏకతాటిపైకి రావాలని మనం అందరం ఖచ్చితంగా, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, మనం ముందుకు పోవలసింది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి గర్జించాలి. అందుకని ఈ ఊపిరి కొనసాగించాలి. ఇంటిపై జెండా, ఇంటిపై కండువా దినమంతా ఉండాలి, జనమంతా చూడాలి. ఎన్నికలు అయ్యే వరకు ఊరూరు తిరగండి, గొంతెత్తి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అరాజకాంగాన్ని వివరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.